విద్య నేర్చుకుంటే అన్ని అర్హతలు వస్తాయి. వినయం వస్తుంది, మర్యాద వస్తుంది. ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఒక ఆఫీసర్ వస్తే ఎట్లా మాట్లాడాలి, మన ఇంట్లో పనులతో ఎట్లా మాట్లాడాలి, జీతగాళ్ళతో ఎట్లా మాట్లాడాలి. జీతగాళ్ళతోని వ్యవహరించేది అందరికీ సాధ్యం కాదు. వాళ్ళతో మరీ కోపం కొద్ది మాట్లాడితే అట్లా కూడా పనిచేయరు. చెల్లెలకు పనికి వస్తారు కదా, బాగా ప్రతి మాట కోపం కొద్ది చేస్తేనే వింటారు వీళ్ళని అనుకుంటే అట్లా కూడా పనిచేయరు. మరీ ప్రేమ చేస్తే అట్లా కూడా పనిచేయరు. ప్రేమ చేసేటప్పుడు ప్రేమ చేయాలా, కోపం చేసేటప్పుడు కోపం చేయాలి. వాళ్ళకి ఏదన్నా కూలీ నాలి ఇచ్చేటప్పుడు, ఏమన్నా మనం కూలి కింద ధాన్యం వడ్లు జొన్నలు ఇచ్చేటప్పుడు ఒక తవిడెక్క పోయిన ప్రేమతోటి తిను బిడ్డ నీ పిల్లలకు పెట్టుకొని పెట్టాలి. కానీ పని చేయించేటప్పుడు కడక్ పని చేయాలి. ఇట్లా రెండు విధాలు ఉంటాయి. అట్లనే సమాజంలో కూడా విలువ రావాలంటే తెలివి ఉంటేనే విలువ వస్తుంది. తెలివిన వాళ్ళకి ఎవడు విలువ చేయరు. పెద్ద చదువులు చదువుకోవాలి. చదువుకుంటేనే విద్య దదాతి వినయం, వినయాతి యాతి పాత్రత. పాత్రత అంటే అర్హత వస్తుంది, ఎలిజిబిలిటీ వస్తుంది. చదువుకుంటేనే ఎలిజిబిలిటీ వస్తుంది. పోలీస్ అమీర్ సాబ్ కావాలి, ఎస్ఐ కావాలి. చదువు లేకున్నా, శరీర దారిఢ్యం లేకున్నా, ధైర్యం లేకున్నా, ఒక కిలోమీటర్ దాకా పరిగెత్తలేకున్నా కూడా అమీర్ సాబ్ అవుతాడా? అర్హత లేదు. అన్ని అలవాట్లు ఉండే, ఆయన నడవలేడు సరిగ్గా. అందుకొరకు అట్లా రాదు. కలెక్టర్ కావాలంటే కూడా అర్హత కావాలి. కలెక్టర్ చదువు చదివితేనే అర్హత వస్తుంది. పాత్రత, పాత్రాత్ ధనమాప్నుతి. పాత్రత ఉంటే ధనం వస్తుంది. వ్యాపారం చేస్తాడో, ఉద్యోగం చేస్తాడో, వ్యవసాయం చేస్తాడో, ఏదో చేస్తాడో ధనం సంపాదిస్తాడు. ధనాత్ ధర్మం తతః సుఖం. ధనంతో ధర్మాన్ని పాలించవచ్చు, ధర్మాన్ని కాపాడవచ్చు. దాంతో సుఖము, సంతోషం, ఆనందం, శాంతి కలుగుతుంది. కాబట్టి అందరం విద్య నేర్చుకున్నాక పూర్వకాలంలో ఆడవాళ్లకు అందరికీ విద్య లభిస్తుంది. అందరూ గురుకులంలో వెళ్ళి చదువుకుంటారు. మధ్యన ఏమైంది, ఆడవాళ్ళకి చదివేందుకు అనేది పాపం బడికి తోలేయకుండా అయిపోయింది అజ్ఞానంలో. ఆడపిల్లని ఆడపిల్ల లగ్గం చేసిస్తే ఇంకొన్ని ఇంటికి పోతాయి. లగ్గం చేసేస్తే వెళ్ళిపోతుంది. ఆ పిల్లకి ఎందుకు ఖర్చు పెట్టాడు? కొడుకు అంటే ఇంటికాడు ఉంటాడు, వానికి చదువు చదివించాలి. చాలా మంది కొడుకునకు చాలా ఖర్చు పెట్టడానికి సంతోషంగా ఖర్చు పెడతారు. వానికి మంచి మంచి బట్టలు కొనిస్తారు, బూట్లు కొనిస్తారు, బ్యాగ్ కొనిస్తారు. ఆడపిల్ల అనేసరికి నీకెందుకే పో, ఇంకా ముంగడంటే ఇక నువ్వు చదువు బంద్ చేసుడే. మరాఠీ సాంప్రదాయం ఉన్న ఊళ్ళల్లో మాత్రం ఇది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. పాపం 10th క్లాస్ కూడా వెళ్ళేది, లగ్గం చేసేస్తారు. 10th క్లాస్ కూడా వెళ్ళేది, మా అంటే 10th వెళ్తుంది. ఇంటర్మీడియట్ చదువుకుంటానా నేను అంటే కూడా ఎందుకమ్మా ఇక లగ్గం పక్కండి, ఇక లగ్గం చేసేద్దాం. చిన్నపిల్ల పాపం మేము చప్పుడు ఎక్కుకుంటాం. అట్లా కాదు. పూర్వకాలంలో ఎవరెవరు గొప్ప గొప్ప విద్వాంసులు, విదుషి